రెండు విషయాలు ఇష్టం రా. ఒకటి డబ్బు, రెండు డబ్బు. నేను అది సంపాదించడంలో బిజీగా ఉంటే నువ్వేందిరా నా బిడ్డ మనసులో ప్లేస్ సంపాదించడంలో బిజీగా ఉన్నావు. నాకేం తెలుసు సార్, తన డౌట్ అడిగితే ఒక లెక్చరర్గా నేను క్లియర్ చేశానంతే. డౌట్ అడిగితే అందరి మధ్య నా క్లాస్ రూమ్ లో చెప్పాలరా, పర్సనల్ గా కాదు. నువ్వు చెప్పడం నచ్చో, చెప్పింది నచ్చో, అది మనసు పడితే నా పరిస్థితి ఏందిరా? బస్సు వెనక, రైలు వెనక, బలిసినోడు కూతురు వెనక పడకూడదురా. బ్రీఫ్ గా బళ్ళారి అంటే వాడు, అతని కూతురంటే కదిలే కోహినూర్ డైమండ్. పేరు చైత్ర, బీడిఎస్ చదువుతోంది. బళ్ళారి పంచప్రాణాలకి నిలువెత్తు రూపం. వాడి డాటర్ని కాలేజీకి తీసుకెళ్ళడానికి పెట్టిన సెక్యూరిటీ వాళ్ళకిచ్చే జీతాలతో సికింద్రాబాద్ లో సగం వాటర్ ప్రాబ్లం తీర్చొచ్చు. సత్తి కత్తిని నమ్ముకుంటాడు, సత్తిని నమ్ముకున్నాడు కత్తిలాగా బతుకుతాడు. అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. థ్యాంక్స్. కరెక్ట్ టైంలో కరెక్ట్ బెడ్ తీసుకొచ్చావు. నాకు ఈ డీల్ ఓకే. బట్ ఇదంతా 30 days లో జరగాలి. 30 daysలోనా? యా, నువ్వు పెద్ద తోపు తీస్మార్కానని నీ ఫీలింగ్ కదా. బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏముంటుంది? ఈ రోజు December 2nd, 31st కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి. లేదంటే నువ్వు బెట్టింగులకి గుడ్ బై చెప్పి తీరాలి. ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్. జేమ్స్, డబ్బు రెడీ చేసుకో. నీలో ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నాకు ఇష్టం. ఓవర్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. అమ్మాయి గారిని గుర్తుతావరా నువ్వు? ఆర్డర్ వేయండి మేడం. అతన్ని వదిలే. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలే. ఇంకొకసారి అమ్మాయి గారు నేడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. పోపో. దీని సెక్యూరిటీ మన్నబోడు. ఇదేం సెక్యూరిటీ కాగా మనం పోదప్పా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాకా? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ. నీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు? yes I am crazy about you. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారిని ప్రేమించమని వేధిస్తావా? నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి యదవులు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. ఇట్లా కొడుతో దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరంగా ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు? గుడివాడ కదరా, గురచాడు గురచాడు. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు, నువ్వు పోనీ అన్న. నువ్వు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమిట్ కుత్తెగాల్ని కూడా కొట్టాలి. పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా?
వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. ఓకే మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా. నువ్వు హిట్లర్ అన్నయ్యనంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. నాన్న కొంచెం పడుకో. అలాగే. ఏంట్రా? కాకా, ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేశావు. వెరీ గుడ్. ఆగు, ఆ అమ్మాయికి ఉన్న సెక్యూరిటీకి ఇంటికాడ కానీ కాలేజీ కాడ కానీ కలుసు చాలా కష్టం. నువ్వు అలా తేల్చుకో. మరి ఏం లేదు కాక, వారానికి 4 రోజులు అమ్మాయి డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది. నువ్వు కూడా అక్కడికి వెళ్ళావనుకో పడేయటం ఈజీ. ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది, లోనికి ఎవరు రారు. నేను డాన్స్ నేర్చుకోవేంట్రా? నువ్వు నేర్చుకోవడం ఏంటే, నేర్పితే చాలు. నేర్పాలా? అవును కాక, చికాగో నుంచి రంగీలా అని ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు. ఆడిని పట్టుకున్నావు అనుకో పని అయిపోద్ది. ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్? అడుగురా, రంగీలా వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. ఓకేరా ఫైన్. వల్ల చోటు తీసినాడు బే. నిన్ను కాదు, ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయిగళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్, టేక్ దిస్. అరే జెడ్పుట్, టేక్ దిస్. అరే దోబి, టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్, నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు? రేయ్, మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్, ఫాలో మీ. నమస్తే. నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నారేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు? క్యారేజ్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. Let's go.